ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ నొక్కండి. ముందుగా ఫామ్లోకి వెళ్ళిన వెంటనే మన కర్రపెట్ట ఏంటి మీరేనా ఎండాకాలంలో మామిడికాయలు తినేది, మేము మా పిల్లలు కూడా తింటాం అన్నట్టు తింటున్నాయి. ఫామ్లోకి అడుగు పెట్టానంటే చాలు ఈ చిన్నపిల్లలన్నీ నా చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఆ వైట్ కలర్ ఆజాంగాడు అయితే నన్ను అసలు వదలడు, నా చుట్టే తిరుగుతాడు. మళ్ళీ వాళ్ళ అమ్మ పిలిచినట్టుంది, వెళ్ళారు. అక్కడ సజ్జలు తింటున్నాయి, మా అమ్మ వేసినట్టుంది. మళ్ళీ నేను పిలుస్తున్నాను అనమాట. మొత్తం వచ్చేసాయి. మన ఆజంగాడు డాన్సీను తోసుకుంటూ మరీ తింటున్నాయి. ఈలోపు పూల పెట్ట నుంచి వచ్చేసింది. మంచి కలర్ వస్తుంది అది. ఈ కర్రీ పెట్ట కేవలం దీని కేర్లెస్ వల్ల మనం 5 పిల్లలైతే వీటి కోల్పోవడం అయితే జరిగింది. మళ్ళీ నేను పిలిస్తే డాన్సీన్ గడు వచ్చి తింటున్నాడు. ఇప్పుడు తినేవాడే ఈ గ్రూప్ మొత్తానికి హెడ్. నేను పోతా అని చెప్పి చివరికి పోయి ఒకటి అయితే సింగిల్గా తింటూ ఉంది నల్లది. మరలా ఈ డాన్సీన్ గడు వెళ్ళిపోయాడు గ్రూప్లోకి. సరే అని చెప్పి నేను ఆజాంగాడికి పిలిచి పెడదాం అనుకుంటున్నాను. ఆజాంగాడేమో పిలుస్తున్నా కూడా రావట్లేదు, అక్కడే ఉన్నాడు. వీడికి మధ్య బాగా ఎక్కువైపోయింది ఆజాంగాడికి. ఇప్పుడు వచ్చేసాడు. వీడి పేరే ఆజం. వీడి చిన్నప్పుడు చాలా వైట్ కలర్ ఉండేవాడు, మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయింది. డాన్సీన్ కూడా బెదరగొట్టినట్టున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. అరే బాబు నన్ను కూడా తిన్నేరా బాబు అంటున్నాడు ఆజంగాడి. ఆజంగాడు పాపం చిన్నప్పుడు చాలా వీక్గా అనేది పుట్టడం అనేది జరిగింది. అందుకని చాలా కేర్ తీసుకున్నాను, దగ్గర 1 మంత్ దాకా బాగా. ఇప్పుడు చూడండి దీన్ని తోస్తున్నాడు. సెకండ్ డాన్ వచ్చేసి ఇదే ఆజంగాడే సెకండ్ డాన్. ఫస్ట్ డాన్ ఈడనమాట, బ్లాక్గా ఉన్నాడు కదా వాడు ఫస్ట్ డాన్ ఫామ్లో చిన్నపిల్లలకి. సెకండ్ డాన్ వచ్చేసి ఆజంగాడే. ఆజంగాడికి అందుతున్నట్లేదు, అలా జిగ్లో పైకి ఎక్కి మరీ తినేటట్టున్నాడు. అదిగోండి ఎక్కేస్తున్నాడు. వీడు డాన్సింగ్ గాడు అటు పోయి ఎవరినో పిలుచుకురావడానికి పోయాడు. మరి ఎవరిని తీసుకొస్తాడేమో తెలియదు. చూడాలి ఎవరిని తీసుకొస్తాడనేది. పాపం ఆజంగాడు ఒక్కడే తింటున్నాడు. వచ్చేసాడు, అబ్బో గుండుగాడిని తీసుకొచ్చాడు. మధ్యలో ఉన్నాడు గుండు. ఆడిని ఈ డాన్సీని గాడే పొడిచి చంపేద్దామని చూశాడు. ఈ తలపైనంతా హెయిర్ లేకుండా ఉంది కదా, మొత్తం పొడిచింది ఈ డాన్సీని గాడే. ఆడు పొడిచి వాడి మెడ నరాలు కూడా కనపడేటట్టు చేశాడు డాన్సీని గాడు. మామూలుడు కాదు. మళ్ళీ ఇప్పుడు వాడితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. డాన్సీని గాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఈ పెట్ట మళ్ళీ అటు వెళ్తూ ఉంది. ఇంకా తెల్లడి దగ్గరికి అయితే వెళ్ళింది. ఆడు నువ్వు రావే నీ ఇష్టం, అరికాళ్ళు ఎరక్కొడతానని చెప్పి అన్నాడు. దెబ్బకి వెళ్ళిపోయింది. నా ఫుడ్ తినడానికి వస్తావా అని. లేకపోతే ఇవి వచ్చేసి భీమవరం బుల్లోడు కర్రోడు ఉంటారు ఇక్కడ దీంట్లో. నేను బయటకు వదలటం లేదు, ఎందుకంటే ఈ బయటకు వదిలేమంటే రోడ్డు మీద వెళ్ళి సెటేటో తిరిగేస్తున్నాయి. కుక్కలకి ఎప్పుడో బలైపోతాయి అట్టా బయటకు వెళ్తే. ఫామ్ లోపలే ఫెన్సింగ్ లోపలే ఉండట్లేదు అసలు. ఇవి ఇటొకటి నుంచి తప్పించుకొని వెళ్తున్నాయి. ఆ భయంతోనే నేను ఇక్కడ లోపలే ఉంచి సాయంత్రం పూటే రిలీజ్ చేస్తున్నాను వీటిని. ఇంకపోతే ఇవి వచ్చేసి గరుడమైల ప్రాస్పెక్ట్. మీకు తెలిసిందేగా, 2 పెద్ద రాక్షసి. బయట వీటిని తినేవి బయటకు వదిలేమంటే, అందుకని వీటిని లోపలే ఈవినింగ్ వదులుతాను. చూసారా పెట్ట ఆల్మోస్ట్ పుంజంత ఉన్నది, హెవీ సైజు. దగ్గర 3.5 kg ఉంటుంది అబ్రాస్ పెట్ట. మంచి అవుట్పుట్ అయితే పిల్లలు అయితే రావడం అనేది జరిగింది దీని అబ్రాస్. ఈరోజు ఈ అబ్రాస్ పిల్లలు, దీనికి వచ్చిన పిల్లలు అనేది బయట రిలీజ్ చేయగానే మా టైగర్ గడ్ ఫుడ్ అంతా తినేసాయి. టైగర్ గడ్ ఇంకా బాగా వచ్చేసాడు. ఆ చిన్నపిల్లలు ఏం చేశాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చినట్టయితే లైక్ చేయండి.